మనకి నవరత్నాలంటే జగన్‌కి సంబంధించినటువంటి ఆ కార్యక్రమం పేరు గుర్తుకొస్తుంది. ఈ 9 కార్యక్రమాలు అన్నట్టు. బట్ ఒరిజినల్‌గా జాతీయ స్థాయిలో పెద్ద పెద్ద పరిశ్రమలు, బడా సంస్థలకి రత్న, మినీ రత్న ఇట్లాంటి ఇది ఇస్తారు. వాళ్ళ స్ట్రేచరు వాళ్ళకి సంబంధించినటువంటిది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నంలో ఉన్నటువంటి హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌కి తాజాగా ఈ మినీ రత్నలోకి వెళ్ళింది ఇది. ఎందుకంటే 100 కోట్ల పైబడినటువంటి ప్రాఫిట్స్‌ని ఏడాదికి పొందుతోంది. యాక్చువల్‌గా 1941లో సింధియా షిప్‌యార్డ్‌గా అది ప్రారంభమైంది. 1961లో ఈ సంస్థని హిందుస్థాన్ షిప్‌యార్డ్‌గా పేరు మార్చారు. తొలినాళ్లలో దేశంలో నౌకా నిర్మాణం, మరమ్మతుల విషయంలో ఓ వెలుగు వెలిగింది. అయితే ఆ తర్వాతన అంతర్జాతీయ పరిణామాల్లో ఇతర దేశాలకు పంపించుకోవడం బిగించేసేసి మన దేశం నుంచి మన దేశంలో ఉన్న సంస్థను ప్రోత్సహించడం మానేసేయడంతో 1980 నుంచి అది నష్టాల ఊబిలోనే ఉండేది. చివరికి ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేని స్థితికి చేరిపోయింది. ప్రైవేటీకరణకి దాంట్లో ఉన్న లిస్టులో అది కూడా ఉంది. ఆ టైంలో దాన్ని తీసుకొచ్చేసి కేంద్ర ప్రభుత్వానికి దఖలు చేయడంతో, సైన్యానికి దఖలు చేస్తూ అప్పట్లో రాజశేఖర రెడ్డి సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయం ఉపయోగపడింది. ఇప్పుడు అది కాస్త అప్పటి నుంచి ఆర్డర్స్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవి వస్తున్నాయి. ఇప్పుడు అక్కడ దాంట్లో కీలకమైనటువంటిది ఏంటి అంటే సబ్మెరైన్ల రిపేర్లు, ఇతర షిప్పుల రిపేర్లు, ఈవెన్ షిప్పుల తయారీ లాంటిది కూడా చేసుకొస్తుంది. ఇప్పుడు భారీ లాభాల బాట పట్టింది. వరుసగా లాభాల బాటలో పయనిస్తున్నటువంటి నేపథ్యంలో హిందుస్థాన్ షిప్‌యార్డ్ ఎలాంటి అప్పులు లేకుండా లాభాలుగా ఆర్జించేటటువంటి ప్రభుత్వ రంగ సంస్థ కిందన రికార్డ్ అయింది. దాంతో మినీ రత్న హోదా దానికి లభించింది. ప్రస్తుతం దేశంలోని కోల్కతాలో ఉన్నటువంటి గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్, గోవా షిప్‌యార్డ్ లాంటి కొన్ని సంస్థలకు మాత్రమే ఇట్లాంటి మినీ రత్న హోదా ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో షిప్‌యార్డ్ ఈ గంతం సొంతం చేసుకునేది. 5 ఫ్లీట్ సపోర్ట్ షిప్స్ నిర్మాణ పనులకు తొలుత హెచ్ఎస్ఎల్కి ఇచ్చేందుకు రక్షణ శాఖ సిద్ధమైంది. చివరి నిమిషంలో 2 షిప్పుల నిర్మాణ బాధ్యతలు ప్రైవేట్ సంస్థలకు అప్పగించడంతో షిప్‌యార్డ్ 3ంటితోనే సరిపెట్టుకుంది. ఆ కారణంగా అప్పుడు మినీ రత్న హోదా కోల్పోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక ఈ ప్రభుత్వం చేయడం కాదు, షిప్‌యార్డ్ వాళ్ళే చేసుకొచ్చి 40 ఏళ్ల షిప్‌యార్డ్ చరిత్రలో ఎన్నడూ లేనంతగా 24-25 ఆర్థిక సంవత్సరంలో 1586 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. గతంతో పోలిస్తే 36% వృద్ధితో 166 కోట్ల నికర లాభం కూడా పొందింది. దీంతో మినీ రత్న ఇప్పుడు లభించింది. విశాఖ ఎదుగుదలలో ఇదొక కలికితురాయి అని చెప్పాలా.